సంక్రాంతికి రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్తో వస్తున్నాడు అండ్ నందమూరి బాలకృష్ణ గారు డాకు మహారాజ్తో వస్తున్నారు. మీరు ఏ సినిమా గురించి వెయిట్ చేస్తున్నారు? నేను గేమ్ చేంజర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఓకే, ఎందుకు బ్రో ఆ గేమ్ చేంజర్లో? అండ్ మీకు రామ్ చరణ్ డైరెక్ట్ ఫ్యాన్. ఓకే, చాలా డేస్ అవుతుంది మూవీ కూడా రాక, సో దానికోసం వెయిట్ చేస్తాను. టీజర్ రిలీజ్ అయిందిగా, చూసారా? చూసాను, చాలా బాగుంది. ఓకే, కూడా ఏం నచ్చింది మీకు టీజర్లో? నాకు ఫైటింగ్ సీన్స్ చాలా మంచిగా అనిపించినాయి. ఎలా అనిపించింది? చరణ్ గారు చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్లో ఉన్నట్టుగా అనిపించారు. ఒక కామన్ మ్యాన్గా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ లాగా. ఎలా అనిపించింది? నాకు చాలా బాగా అనిపించింది, ఎందుకంటే ఫస్ట్ టైం ఆ లుక్లో వస్తున్నాడు కాబట్టి ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ మూవీ. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా మంచిగా. అంటే రీసెంట్గా మచ్చా రా అని ఒక సాంగ్ అని ఇంకొక సాంగ్ అయితే హైలైట్ వచ్చింది, అదైతే ఎక్సలెంట్. ఈసారి బ్లాక్ బస్టర్ అది 100%. ఈగర్లీ వెయిట్ చేస్తున్నా మూవీ ఎప్పుడు వస్తుందో. ఈ సంక్రాంతికి మేబీ ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చరణ్ గారి గురించి ఒక్క మాటలో మీరేం చెప్తారు? మీరు ఫ్యాన్ కదా. చరణ్ గారు యాక్టింగ్ చాలా బాగుంటుంది, ఫ్యాన్స్కి చాలా రెస్పెక్ట్ ఇస్తాడు ఆయన. ఓకే, అంటే ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ మూవీ RRR మంచి గ్లోబల్ వైజ్గా మంచి పేరు వచ్చింది, అవార్డు కూడా వచ్చింది. ఓకే, ఈ సినిమా మరి ఎలా ఉండబోతుంది అంటారు? ఈసారి దానికన్నా ఎక్కువ ఉంటుంది, ఇంకా RRR కన్నా బాగుంటుంది ఈసారి. ఎన్ని కోట్లు వసూలు చేస్తుంది గేమ్ చేంజర్? 2000+ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే. శంకర్ గారి డైరెక్షన్ ఎలా ఉంటుంది అంటారు? అంటే లాస్ట్ టైంలో మనం చూసుకుంటే భారతీయుడు కానీ, ఒకే ఒక్కడు కానీ చాలా సినిమాలు చూసినాం ఆయన. దానికి మించి ఉంటుంది అంటారు? దానికి మించి ఉంటుంది తప్పకుండా, దానికి మించి 100% సక్సెస్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. మొత్తానికైతే సంక్రాంతి బ్లాక్ బస్టర్ మూవీ సంక్రాంతి. ఓకేనా, థ్యాంక్ యూ.